అజ్ఞానం అమాయకత్వం కలగలిపిన జాతిరత్నం మీరు. మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామ్యాన్ తిప్పలు మామూలు తిప్పలు కాదు, పాపం అష్ట కష్టాలు పడుతున్నాడు హైట్ లెవెల్ సెట్ చేయడానికి. అందుకే ఇలా రాయిని తీసుకొచ్చి ఇలా పెట్టాడు. బాయ్సే కాదు గర్ల్స్ కూడా ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సంత కలిసి కూర్చుని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇలా ఫంక్షన్లకు వస్తే కక్కుర్తిగా తాగదని ఎన్నిసార్లు చెప్పాను. తెలివి అంటే ఇలా ఉండాలి. డబ్బులు ఎందుకు దండగా, ఇన్ని గిఫ్ట్లు ఉండగా మెల్లగా వెనుక నుంచి ఇలా తీసి ఇలా గిఫ్ట్ ఇస్తున్నాడు. You are really a God gifted child. పెళ్లి కొడుకు ఇలా చెయ్యిని ఇస్తుంటే పెళ్లి కూతురేమో ఇలా బలంగా చెయ్యి లాగేసింది. ఇంకేముంది, ఇలా బొక్క బోర్ల కింద పడ్డాడు. దోస్తులందరూ కలిసి ఇలా పెళ్లి జంటకు ఎలాంటి గిఫ్ట్లు ఇస్తున్నారో చూడండి. వెల్కమ్ ఎప్పుడు ఒకేలాగా చెబితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇలా అన్నమాట. ఏకంగా ఇలా జేసీబీలో ఎక్కి ఇలా వస్తున్నారు. కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే కానీ ఇలా దండ వేస్తూ ఉండగా ఇంతలో ఇలా అన్నమాట. ఎంత జ్ఞానివిరా నువ్వు. మేకప్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. పెళ్లి విందు కార్యక్రమం ఏ ప్లేస్ లో సెట్ చేశారో చూడండి. ఇదేం విందురా బాబు, ఏకంగా బురదలో ఇలా పెట్టారు. అరే ప్రకాశం, ఏం జరుగుతుందిరా ఇక్కడ? పానీపూరి అంటే మస్తు ఇష్టం అనుకుంటా. అందుకే ఇలా స్వీట్ కు బదులుగా ఇలా పానీపూరిని నోటిలో కుక్కుతున్నాడు. చాలా అంధకారంలో ఉన్నాను రా, నన్ను అప్డేట్ చేయరా, వెలుతురులోకి తీసుకురా నన్ను. పెళ్లి భోజనంలో ఇలాంటివి కామన్ కదా, కానీ తీసుకున్నందుకు మొహమాట పడరు. ఎక్కడ ఎవరు చూస్తారో ఏమోనని మొహమాట పడుతూ ఉంటారు మనోళ్ళు. నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు. పెళ్లి పందిరి కుర్చీలు అన్ని మంచిగా సెట్ చేశారు, మంచిగానే ఉంది. మరి ఒక్కసారి ఈ పక్కన చూడండి. పెళ్లి జంటను ఇలా ఎత్తుకొని ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి. పాపం పెళ్లి కూతురు కక్కలేక మింగలేక ఫేస్ ఎలా పెట్టిందో చూడండి. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్. మరి ఈమె డాన్స్ వేరే లెవెల్. చేతులు కాళ్ళతోనే కాదు డాన్స్, ఇలా జుట్టుతో కూడా వేసేయచ్చు. పెళ్లి కూతురు చాలా కంట్రోల్లోనే పెట్టినట్టుగా ఉంది. ఎలా దండ వేపించుకుంటున్నాడో చూడండి. మీరు ఇంతవరకు ఈ వీడియోను చూస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది, నవ్వు తెప్పించే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఇలాంటి ఫ్రీ వెడ్డింగ్ షూట్లు ఆల్రెడీ చూసే ఉన్నారు. మరి ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ చూడండి, వేరే లెవెల్. ఏకంగా ఇలా సర్కస్ చేసేస్తుంది.
పెళ్లి చాలా కష్టంతో చేసుకుంటున్నట్లుగా ఉన్నారు. ఎలా దండలు వేసుకుంటున్నారో చూడండి. ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది అంతే. పెళ్లి జంటకు ఇచ్చిన పెళ్లి గిఫ్టులు ఇవన్నీ. గేమ్ ఓవర్, గేమ్ స్టార్ట్ అంట. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. ఏదో తమాషాగా అలా పెళ్లి జంటను కొట్టాడు అంతే. పెళ్లి కూతురు ఎలా విలపిస్తుందో చూడండి. ఇదేమి దండరా సామి, కనీసం ఫేస్ కూడా కనిపించకోకుండా ఇలా దండ వేశారు. కెమెరామెన్ వీడియో తీస్తూ ఉండగా అక్కడ స్వీట్లు నోరూరించినట్లుగా ఉన్నాయి. అందుకే ఇలా స్టైల్ గా వెళ్లి ఇలా స్వీట్లను పట్టుకొని ఇలా తెచ్చుకొని ఇలా తింటున్నాడు. సరోజా స్వీట్స్ తీగా ఉంటాయి, సరోజా థాట్స్ క్రూయల్ గా ఉంటాయి. మామూలు లెవెల్ కాదు, ఇది వేరే లెవెల్. మరి ఈ ఆంటీ డాన్స్ ఎలా కుమ్మేస్తుందో చూడండి. మరి ఈ పెళ్లి జంట పెళ్లి చూడండి ఎంత చూడముచ్చటగా చేస్తున్నారో. ఆన్లైన్ లో వీడియో కాల్లో ఇలా పెళ్లి చేస్తున్నారు. మరి ఇలా సెల్లు పైననే చీర వేసి పెళ్లి తంతు కానిస్తున్నారు. చాలా డెవలప్ అవుతున్నారు మనోళ్ళు. ఇది ఎలా చేశానో నాకు తెలీదు. గదేదో సినిమాలో సీరియళ్లలో వచ్చినట్లుగా ఇలా కళ్యాణ మండపం పైకి వచ్చి ఎలా పెళ్లి చేసుకుంటున్నాడో చూడండి. బ్రెయిన్ ఆఫ్ ఇండియా మీరు. ఇలా మంచిగా డాన్స్ వేస్తూ ఉన్నారు. నాగిని డాన్స్ కాస్త ఇలా వార్ డాన్స్ గా మారింది. సౌండ్ లేకుండా మాట్లాడు రాస్కెల్. సరే ఇద్దరు గొడవ పడకలే. పెళ్లి కొడుకు చాలా స్టైల్ గా ఎత్తుకుని రావాలి అని అనుకున్నాడు. కానీ ఇంతలో ఇలా అన్నమాట. పెళ్లి జరుగుతుంది అన్న ఆనందంలో పెళ్లి కొడుకు ఇలా డాన్స్ కుమ్మేస్తున్నాడు. పెళ్లి కొడుకు నోటిలో ఇలా స్వీట్ పెట్టగానే ఇక కోపం వచ్చేసినట్టుగా ఉంది. నేనేమైనా తక్కువ తిన్నానా అని ఇలా నోటిలో కుక్కుతున్నాడు. అంత ఆవేశం ఏమిటా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? ఒక్కొక్కటిగా అన్ని బయటకు ఇలా తీస్తున్నాడేంటి అనుకుంటున్నారా? పెళ్లి కూతురుకు చాలా ఇష్టమని పెళ్లి కొడుకు ఇష్టంతో ఇస్తున్న చాక్లెట్లు ఇవన్నీ. నువ్వు బతికేస్తావా? పెళ్లి కొడుకు చేతిలో దండను వేయించుకోకోకుండా కదలకుండా మెదలకుండా ఎలా వంగిందో చూడండి. పెళ్లి కూతురు ఇలా రీల్ చేస్తూ ఇలా తిరిగింది అంతే. ఫేస్ మొత్తం మారిపోయింది. ఇదంతా మేకప్ మహిమ. పెళ్లి కొడుకు చెప్పులను దాచిపెట్టే సంప్రదాయం గురించి మీకు తెలిసిందే కదా. ఇదంతా అందుకోసం అన్నమాట. చెప్పులను లాక్కోవడానికి ఎలా ఎగబడుతున్నారో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.